కాళేశ్వరం ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీని ముమ్మరం చేసింది. టెక్నికల్ అంశాలతో పాటు ఆర్థిక అక్రమాలపై సమాంతరంగా విచారణను చేపడుతోంది. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో భారీ అవకతవకలు జరిగినట్లుగా ఆ 3 బ్యారేజీల నిర్మాణంలో 50కి పైగా సబ్ కాంట్రాక్ట్ సంస్థలు భాగమైనట్లు కమిషన్ దృష్టికి వచ్చినట్లుగా తెలిసింది. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత క్లోజ్ గా ఉండే వ్యక్తుల సంస్థలకే సబ్ కాంట్రాక్టులు వెళ్లినట్లు సమాచారం. ఆయా సంస్థల ఆర్థిక లావాదేవీలపై కమిషన్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వాటితో పాటు ప్రధాన కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఎవరెవరికి నిధులు మళ్లాయనే దానిపైన లోతుగా విచారణ జరిపేందుకు సిద్ధమైంది. ప్రధాన సబ్ కాంట్రాక్ట్ సంస్థల ఆర్థిక లావాదేవీలపై క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఓ చార్టెడ్ అకౌంటెంట్ను నియమించుకోవాలని కమిషన్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎంత మేర ఆర్థిక అవకతవకలు జరిగాయన్న విషయంలో ప్రతి పైసాకు లెక్కలను తీయాలన్న ఆలోచనలో కమిషన్ ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే చార్టెడ్ అకౌంటెంట్ను నియమించేలా రాష్ట్ర సర్కారుకు త్వరలోనే లేఖ రాయాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ యోచిస్తున్నట్లుగా తెలిసింది. అంతేకాకుండా కాగ్ రిపోర్ట్లోని ఆర్థిక అంశాలపైన పూర్తి విశ్లేషణ చేయించాలని జస్టిస్ ఘోష్ భావిస్తున్నట్లుగా సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అనే కాళేశ్వరం భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి దానిపైన విచారణ చేస్తున్నటువంటి చంద్రఘోష్ కమిషన్ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన కాంట్రాక్టర్ల దగ్గర నుండి 50 మంది కాంట్రాక్టర్లకి ఈ 3 బ్యారేజీల్లో సబ్ కాంట్రాక్టర్లు ఇచ్చారని చెప్పేసి ఈరోజు ప్రధాన పత్రికల్లో ఒక ప్రముఖ వార్త. వీరందరూ కూడా ఆ రోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అత్యంత దగ్గరి బంధువులు అనేది కూడా ఆ పేపర్ ప్రధాన వార్త. అంటే ఇది వాస్తవంగా 97,000 కోట్ల రూపాయలు ఇప్పటికే వెచ్చించిన, దాదాపు 1,00,000 కోట్లు వెచ్చించినటువంటి ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా అందరికంటే ఎక్కువగా భారీ ఎత్తున లబ్ధి పొందింది చంద్రశేఖరరావు కుటుంబం. అదంతా కూడా ఆయన కనుసన్నల్లో మాత్రమే జరిగింది. ఈ విధంగా అంటే ప్రధాన కాంట్రాక్టర్ నుంచి అవినీతి రూపంలో చంద్రశేఖరరావు గారికి భారీగా వస్తుంది, సబ్ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కూడా భారీగా చంద్రశేఖరరావు గారి కుటుంబానికి భారీ ఎత్తున వస్తుంది ఆదాయం. అంటే ఈ మొత్తం డిజైన్ అంతా కూడా ఇక్కడ కీలకమైనటువంటి విషయాలను ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని కనుక చూస్తే దీని అంతటిని కూడా పరిశీలించడానికి ఒక చార్టెడ్ అకౌంట్ని కూడా నియోగిస్తున్నట్టు, ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వంతో ఉన్నటువంటి ఏ ఒక్కరితో సంబంధం లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ఒక న్యాయవాదిని కూడా ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పేసి వార్త. అనేక మంది, దాదాపు రాష్ట్రంలో 55 మంది ఈ కాళేశ్వరం దానిపైన విశ్లేషణ చేస్తున్నా, లోతుగా అధ్యయనం చేస్తున్నా, ఇంకా దానిలో నిపుణులైనటువంటి ఇంజనీర్లు కలిసి 55 మంది ఇప్పటికీ నోటరీ ద్వారా మాలాంటి వాళ్ళందరం కలిసి ఇవ్వడం జరిగింది. వీటన్నిటిపైన కూడా ఇతర న్యాయవాదితో కూడా దాన్ని పరిశీలిస్తున్నట్టు కూడా ఈరోజు పత్రికల్లో వార్త, క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఉంది అని. అంటే ఇందులో అత్యంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే పంపు హౌజులన్నీ కూడా పైన ఎత్తున ఉండాల్సింది. సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి నివేదికలో పెట్టినటువంటిది, కేంద్రానికి సమర్పించినటువంటి వాటన్నిటిలో కూడా అవి అకస్మాత్తుగా ఒక 5 మీటర్ల కిందికి వెళ్ళాయి. దాని ఫలితంగా గోదావరిలో భారీ ఎత్తున వరదలు వచ్చినప్పుడు అన్నారం పంప్ హౌస్ కానీ, మేడిగడ్డ పంప్ హౌస్ కానీ, ఆ పంప్ హౌస్ లో ఉన్నటువంటి సగం మోటార్లు విధ్వంసం అయిపోయాయి, వరదలకి మొత్తం తునాతునకలు అయిపోయాయి. ఈ విధంగా నిర్మించిన 4 ఏళ్లకే కాళేశ్వరం ప్రాజెక్టు అక్టోబర్ 21వ తారీఖు 23 గత సంవత్సరంలో మొత్తం 5 ఫీట్ల కంటే ఎక్కువగా లోతుగా కుంగిపోయింది. ఈ విధంగా మొత్తం కనుక చూస్తే అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల ప్రధానమైనటువంటి గోదావరి బేసిన్ లో నదిపైన నిర్మించినటువంటి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా దానికి భవిష్యత్తు లేదు. అది ఎప్పుడో ఒకప్పుడు కూడా మేడిగడ్డ అనేది దాదాపు వదులుకోవాల్సిందే. భూ ఉపరితల పొరల్లోంచి భూ గర్భం వరకు కూడా ఏమాత్రం పరిశీలించకుండా ఆగమేఘాల మీద కట్టారు.
ఈ విధంగా ఈ సబ్ కాంట్రాక్టర్లను కూడా విచారించాలి. ముఖ్యంగా ఈ పంప్ హౌస్లు ఏవైతే ఉన్నాయో ఈ పంప్ హౌస్లన్నీ కూడా బాహుబలి మోటార్ల పేరిట ప్రపంచంలోనే అత్యంత పెద్ద మోటార్లని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మోటార్లు పంప్ హౌస్ల కాంట్రాక్టర్ అయినటువంటి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కృష్ణారెడ్డి ఈ రోజు వరకు కూడా విచారణ పరిధిలోకి రాలే. అత్యంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ పంప్ హౌజుల్లో కానీ మోటార్లకు సంబంధించినటువంటి పైప్ లైన్ నిర్మాణంలో కానీ ఈ పంప్ హౌజులు 5 మీటర్ల నుంచి 5 మీటర్ల కిందికి అన్నారం మేడిగడ్డ సుందిలలో కిందికి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే బ్యారేజ్ను జరపడానికి ప్రధాన కారణం ఏంటంటే పంప్ హౌజుల యొక్క పైప్ లైన్ కి అనుగుణంగా ఉండేటట్టు పంపింగ్ వ్యవస్థ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ ను బతికించడం కొరకు ఇదంతా చేశారని చెప్పేసి చాలా క్లియర్ చెప్తా ఉన్నారు. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, నీటిపారుదల శాఖ మంత్రి విచారణ పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేడిగడ్డ అన్నారం సుందిలతో పాటు పంపింగ్ సిస్టమ్ ని కూడా విచారణ పరిధిలోకి తీసుకోవాలి. 3 TMC ను కూడా విచారణ పరిధిలోకి తీసుకోవాలి. దాంతోపాటు శ్రీరామ్ సాగర్ కాళేశ్వరం నుంచి శ్రీరామ్ సాగర్ పైకి ఎత్తిపోసినటువంటి 2000 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పునరుజ్జీవన పథకం దాన్ని కూడా విచారణ పరిధిలోకి తీసుకోవాలి. దాంతోపాటు కొండపోచమ్మ మలన్ సాగర్ ని కూడా విచారణ పరిధిలోకి తీసుకోవాలి. ఈ విధంగా విచారణ పరిధిని గనక రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ లో ఈ 3 బ్యారేజీలే కాకుండా కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టులోని ఉన్నటువంటి అన్ని విభాగాలని అంశీభూతాలని కనుక దానిలోకి తీసుకొచ్చి ఏదైతే అవినీతి జరిగినటువంటి భారీ ఎత్తున అవినీతి జరిగిందో ఆ అవినీతి సొమ్మునంతా కూడా రికవరీ చేస్తే నిరుద్యోగులందరికీ ఉపాధి కలిగించవచ్చు, విద్యా వైద్యాన్ని బాగు చేయవచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పేదల యొక్క జీవన పరిస్థితుల్ని మెరుగు చేయొచ్చు, దాంతోపాటు వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మొత్తం ఈ మేడిగడ్డ అన్నారం సుందిళ్లతో పాటు మిగతా అన్ని అంశీభూతాలని కూడా భాగాలని కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకోవాలి.